So today I'm going to explain what is the difference between context API and React is. So React framework లో కాంటెక్స్ట్ API రెడెక్స్ కి మరి డిఫరెన్స్ ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుస్తుంది. ఈ కాంటెక్స్ట్ API రెడెక్స్ కాన్సెప్ట్ తెలిసే ముందు ప్రాప్స్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ తెలియాలి. ప్రాప్స్ బిల్డింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్ లో ఉన్న స్టేట్స్ వాల్యూ వేరే కాంపోనెంట్ ప్రాప్స్ కింద పంపించాలి. సో అది ఎలా పంపించాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వి హావ్ ABCD కాంపోనెంట్. B is the child of C is the child of B component, B is the child of the A component. Now I want to send the data from A to D component. I can directly send the data from A to D. So I need to send to A to B, B to C, C to D. అంటే ఒక కాంపోనెంట్ ఎగ్జాంపుల్ ఏబిసి కాంపోనెంట్ తీసుకోండి. డి అనేది సికి చైల్డ్, సి అనేది బికి చైల్డ్ అనే కాంపోనెంట్, డి అనేది ఏ కాంపోనెంట్. ఏ కాంపోనెంట్ నుంచి డి కాంపోనెంట్ డైరెక్ట్ గా పంపించాలంటే మనం ఈ ప్రాప్స్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్, అంటే ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డి, ఏ టు బి, బి టు సి టు డి, ఇలా డ్రిల్ చేసుకుంటే వెళ్తాం ప్రాప్స్. సో ఇది పెద్ద హెవీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చైల్డ్ కాంపోనెంట్స్ అంటే ఇది ప్రాబ్లం, చాలా ఇబ్బంది. సో ఇలా కాకుండా ప్రాప్స్ బిల్డింగ్ కాకుండా కాంపోనెంట్స్ లో డేటా షేర్ చేయాలి. కాంపోనెంట్ షేర్ వేరే కాంపోనెంట్ లో షేర్ చేయాల్సి ఈ కాంటెక్స్ట్ API అనేది రిడెక్స్ కాన్సెప్ట్ లో వాడతాం. సో ముందు ఈ కాంటెక్స్ట్ API డిఫరెన్స్ అర్థమైంది. సో without using props, if you want to share the data between the components, we need to use the context API and the regex. No, let me explain what is the context API, what is the user and why is the regex. Okay, and also explain. So context API is React లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉన్న ఫంక్షన్ ఫీచర్, అది బయట లైబ్రరీ కాదు. సో కాంటెక్స్ట్ API అనే కాన్సెప్ట్ రియాక్ట్ లో ఆల్రెడీ బిల్ట్ గా ఉన్న ఫీచర్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆ కాంటెక్స్ట్ API లో మన కాంటెక్స్ట్ ప్రొవైడర్ ఒక కాంపోనెంట్ ని కాంటెక్స్ట్ API ప్రొవైడర్ ఇస్తాము. తర్వాత అదే ఆ ఇచ్చే ప్రొవైడర్ వేరే కాంపోనెంట్ లో యూజ్ చేసుకుని యూజ్ కాంటెక్స్ట్ ఫంక్షనాలిటీ వాడతాం. ఇలా మనం డేటా షేర్ చేస్తాం. అయితే దీన్ని ఎక్కువగా స్మాల్ అప్లికేషన్స్ లో వాడుకోవచ్చు, చిన్న చిన్న అప్లికేషన్ లో వాడుకోవచ్చు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ యొక్క కలర్ మార్చాలి, హెడ్ లో టీమ్ యొక్క కలర్ మార్చేస్తే మిగతా చైల్డ్ కంపెనీస్ కూడా అప్లై అవ్వాలి. లేదా లాంగ్వేజ్ వాల్యూ మార్చాలి, లాంగ్వేజ్ వాల్యూ మార్చితే మిగతా చైల్డ్ కంపెనీస్ కూడా అప్లై చేయాలి. ఇలా స్మాల్ ఫంక్షనాలిటీస్, స్మాల్ డేటా షేర్ చేసుకోవాలంటే ఈ కాంటెక్స్ట్ API యూజ్ అవుతుంది. పెద్ద అప్లికేషన్స్ కి ఇదంతా యూజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద రెడెక్స్? రెడెక్స్ అనేది బిల్ట్ ఇన్ ఫీచర్ కాదు. రెడెక్స్ అనేది జావా స్క్రిప్ట్ ఎక్స్టర్నల్ లైబ్రరీ. సో రెడెక్స్ అనేది రియాక్ట్ లో ఉన్న బిల్ట్ ఇన్ లైబ్రరీ కాదు, ఎక్స్టర్నల్ లైబ్రరీ, బయట లైబ్రరీ. ఆ లైబ్రరీని మనం రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకు వాడతాం. సో ఈ రెడెక్స్ అనేది దాంట్లో ఫీచర్స్ ఏముంటాయి అంటే, ఈ రెడెక్స్ లో డేటా ఒక చోట ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్ డేటా పంపించాలంటే ముందు ఈ కాంపోనెంట్ ఆ స్టోర్ నుంచి డేటా తెచ్చుకొని మళ్ళీ అదే స్టోర్ ఉంది. సో బి అనేది మళ్ళీ ఆ స్టోర్ నుంచి తెచ్చు. సో అన్ని కాంపోనెంట్ కామన్ పాయింట్ లో ఆ స్టోర్ డేటా ఉంది, డేటా షేర్ చేసుకోండి. ఇది రెడెక్స్ కాన్సెప్ట్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ డెక్స్ అని లార్జ్ అప్లికేషన్స్ వాటి చిన్న అప్లికేషన్స్, లార్జ్ అప్లికేషన్స్ లో డెక్స్ అనే కాన్సెప్ట్ వాడతారు. అదే దీని స్టేట్ మేనేజ్మెంట్ కూడా అంటారు. సో ఇలా లార్జ్ అప్లికేషన్ డేటా షేర్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కామర్స్ అప్లికేషన్స్ కార్ట్ వేరియేషన్ చెక్అవుట్ పేజ్ దాకా హ్యాండిల్ చేయాలి. అలాగే ఏపీఐ కోసం మల్టిపుల్ చైల్డ్ కాంపోనెంట్స్ మధ్య ఇంటరాక్షన్స్ కోసం ఈ రెడెక్స్ అనేవి వాడతారు. మనకి మిడిల్ వేర్స్ కూడా ఉంటాయి, లైక్ స్వాగ్ ట్రంక్ అని, అంటే మన లాగింగ్ సిస్టమ్ కోసం ఫంక్షన్ చేసే నేను లాగ్ చేయాలని. ఇట్లా ఎక్కువ ఫీచర్స్, ఎక్కువ కాంపోనెంట్స్ చేయాలంటే రెడెక్స్ అంటారు. ఓకే, సో రెడెక్స్ కి ఇది కాంటెక్స్ట్ API మధ్య డిఫరెన్స్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఫరెన్స్ కాంటెక్స్ట్ API. కాంటెక్స్ట్ API is a built-in feature in the React. Regex the external library. If you want to share the data between the two small applications, we can use the context API. If you want to share them between the large applications, it's better to use the Regex. The context API, we have the context API provider use context functions. In Regex, we have the reducers, state, actions, store, these concepts we know. And
In context, we use the props link concept Just send it. and real time examples. Coming to real time examples, like language changing, team changing, use application sharing, those type of things in context API. Coming to the API, mostly we e-commerce applications, APIs, push API sharing. These are the Redux. So ఇది కాంటెక్స్ ఏపీకి రెక్స్ ఏపీకి దీని గురించి బ్రీఫ్ గా మీకు వీడియో కావాలి కోడింగ్ కావాలంటే ఇంకా కామెంట్ లో రిజెక్ట్స్ వర్సెస్ కాబట్టి నాకు వీడియో కావాలి ఐ వాంట్ కామెంట్స్ ఇవ్వండి మీ ఇచ్చే కామెంట్స్ క్లిక్ చేసుకొని బ్రీఫ్ గా కోడింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను Ever since ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.